जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर। अल्लू अर्जुन तुम संघर्ष करो, हम तुम्हारे साथ है, ऐसा कहने वाले कौन है? अब जाहिर सी बात है बीजेपी है। बीजेपी वालों ने जो है अल्लू अर्जुन का साथ देते हुए ये कहा कि बच्चा दब गया, बच्चे की मां मर गई, उसका हमें अफसोस है, लेकिन इसमें फिल्म स्टार अल्लू अर्जुन की क्या गलती है? ये टॉलीवुड फिल्म इंडस्ट्री जो है हमको ऑस्कर अवार्ड तक लेके गई, इतना नाम कमा चुकी है टॉलीवुड इंडस्ट्री, लेकिन जो है तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी अपनी पर्सनल खुसूमत निकाल रहे हैं। इस तरह से कहना है बीजेपी एमपी लक्ष्मण का। क्या लक्ष्मण सही कह रहे हैं? उनको अफसोस है औरत के मरने का, या नहीं तो फिर अल्लू अर्जुन की साइड लेकर अल्लू अर्जुन को जो है आने वाले इलेक्शन में इस्तेमाल करेंगे कैंपेनिंग में? ऐसा भी हो सकता है या नहीं भी हो सकता है, लेकिन अल्लू अर्जुन की साइड लेते हुए नजर आए बीजेपी पार्टी। జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడబలుకొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావ్యంగా లేదు. అసలు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చ అవసరమా అని చెప్పి కూడా ప్రజలు ఇవాళ మరి భావిస్తా ఉన్నారు. వాస్తవంగా తెలుగు ఇండస్ట్రీ ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఒక ప్రఖ్యాతిగాంచి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తున్నటువంటి సినిమాల్లో ఇటీవల చూశాం. RRR ఏ రకంగా బ్లాక్ బస్టర్, మరి వేల కోట్లు ఇవాళ మరి ఆ రకంగా వసూలు కావడమే కాకుండా అందులోని ఆస్కర్ అవార్డు ఏదైతే నాటు నాటు పాటకు మరి లభించిందో తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే విధంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే లేదా వాళ్ళు పన్నులు కడుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నీరు గార్చే విధంగా వివరించారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన పట్ల అందరం కూడా తీవ్రంగా ఖండించాం. ఆ మహిళ చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విచారణ కూడా వ్యక్తం చేశాం. ఇవాళ ఎవరైతే ఆసుపత్రిలో అబ్బాయి శ్రీతేజ్ ఉన్నారో త్వరగా కోలుకోవాలని ప్రభుత్వంతో పాటు అల్లు అర్జున్ కూడా వారికి అన్ని విధాలు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పితే ఆ రకంగా మరి విద్వేషపూరితంగా కక్ష కట్టినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల కానివ్వండి, అల్లు అర్జున్ పట్ల వివరించడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ యొక్క మరి విధంగా కక్షపూరితంగా వివరిస్తున్నాడో మరి ప్రజలు ఇవాళ నిజంగా రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కుతున్నటువంటి ఖ్యాతిని ఈ రకంగా అపఖ్యాతి పాలు చేసే విధంగా వివరించే ఈ మాత్రం భావ్యం కాదు, సమంజసం కాదని. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల తీరును అందరూ కూడా ఖండించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, రేవంత్ రెడ్డి గారు మజ్లిస్ పార్టీ కుట్రపూరితంగానే ఈ అసెంబ్లీ వేదికగా మరి అల్లు అర్జున్ పట్ల గాని తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల గాని వారిని అపఖ్యాతి చేయడానికే వేదిక ఉపయోగించుకున్నారని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन 10 सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर.